హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక మంచి బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ గురించి రివ్యూ చేయమని అడిగారు. నార్మల్గా అయితే నేను 10 days బ్యాకే ఒక బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ని ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసి చెప్పించుకోవడం జరిగింది. సో దాని కాస్ట్ అరౌండ్ నాకు 798 రూపీస్కి అక్కడ నాకు లభించడం జరిగింది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. కానీ నేను దీన్ని చాలా రకాలుగా యూజ్ చేశాను. అంటే నా వీడియోస్ రికార్డింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లైక్ గ్రూప్ సెల్ఫీస్ దిగేటప్పుడు కానివ్వండి, ఇంకా నా కెమెరాను కూడా నేను అదే సెల్ఫీ స్టిక్కి ఫిక్స్ చేసి చాలా రకాలుగా నేను యూజ్ చేశాను ఈ సెల్ఫీ స్టిక్ని. సో అన్ని రకాలుగా ఇది బెస్ట్ అనిపించింది. ఒకవేళ మీరు ఒక మంచి సెల్ఫీ స్టిక్ కొనాలనుకుంటే, ఒక బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ కనుక కొనాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ముందుగా అయితే మనకు బాక్స్లో ఈ సెల్ఫీ స్టిక్ అనేది రావడం జరిగింది. సెల్ఫీ స్టిక్తో పాటు మనకు ఒక USB కేబుల్ కూడా రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు చేతిలో పట్టుకోవడానికి ఒక మంచి రబ్బర్ గ్రిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఫింగర్కి దగ్గరలో ఈ బ్లూటూత్ రిమోట్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి ఇక్కడ ఫిక్స్ చేసి రావడం జరిగింది. కావాలనుకుంటే మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకు కొన్ని బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రిమోట్లో. సో ఈ బ్లూటూత్ రిమోట్ ఏదైతే ఉంటుందో, సో ఇందులో మనకు 3 బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 3 బటన్స్ని మనం యూజ్ చేసి సెల్ఫీస్ అనేవి దిగొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకు మొబైల్లో సెల్ఫీస్ అనేవి ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగే మనకి ఇందులో రైట్ సైడ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక USB పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం USB కేబుల్ ఏదైతే ఉంటుందో సో దాంతో ఇన్సర్ట్ చేసి మనం ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. నియర్లీ మనకు ఒక 5 hours ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుందని వీళ్ళు మెన్షన్ కూడా చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. ముందుగా అయితే మనం ఈ సెల్ఫీ స్టిక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు రబ్బర్ గ్రిప్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అలాగే ఒక ఐరన్ పైప్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు బిల్డ్ క్వాలిటీ విషయంలో. ఎందుకంటే నేను రకరకాలుగా ట్రై చేశాను, నా కెమెరాను కూడా ఇది క్యారీ చేయగలిగింది. సో నార్మల్గా మనం ఏవైనా సరే చిన్న చిన్న సెల్ఫీ స్టిక్ కనుక యూజ్ చేసినట్లయితే జస్ట్ మనం మొబైల్ ఫిక్స్ చేస్తే మనకు క్రాస్గా రావడం, వంగిపోవడం జరుగుతూ ఉంటాయి. కానీ నా కెమెరాని క్యారీ చేసింది, ఇంకా నా మొబైల్ని క్యారీ చేసింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకి ఇక్కడ కొన్ని క్లాంప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసి మనం దగ్గర 4 feet వరకు ఈ పైప్ ఏదైతే ఉంటుందో, సో ఈ స్టిక్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. మంచి గ్రూప్ సెల్ఫీస్ అనేవి కూడా దిగొచ్చు. ఇక్కడ పైన మనకు ఒక స్క్రూ ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్రూని మనం లూజ్ చేసేసి మనం 90 degrees మనకు కావాల్సిన యాంగిల్లో మనం మొబైల్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ మనకు పైన వీళ్ళే ఒక హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. హోల్డర్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో మనకు రావడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు మెయిన్ హైలైట్ ఏంటంటే కింద మనకు ఒక స్క్రూ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ఒక చిన్న స్టాండ్ కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే మనం ఒకవేళ గ్రూప్ ఫొటోస్ దిగాలనుకుంటే ఈ సెల్ఫీ స్టిక్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం దూరంగా ఎక్కడైనా సరే స్టాండ్గా నిలబెట్టేసి మన చేతిలో రిమోట్ పట్టుకొని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఫొటోస్ని. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ సెల్ఫీ స్టిక్లో. ఇంకా టోటల్గా చెప్పాలంటే బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే దీని ఫీచర్స్ పరంగా కూడా గుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను ఈ బ్లూటూత్ ఏదైతే ఉంటుందో సో దీన్ని నా మొబైల్తో పేర్ చేసి కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తాను. సో మీరు కూడా చూడొచ్చు మనకు ఏ విధంగా ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతున్నాయో. అయితే ఓవరాల్గా ఈ బ్లూటూత్ సెల్ఫీ స్టిక్తో నా ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంది. సో మీకు కూడా డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసి కొనొచ్చు. ఇంకా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు రోజు పొందాలనుకుంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.